అమ్మ ఇప్పుడు మీరు అరవింద్ ఫౌండేషన్ ద్వారా మీ బాబుకి సర్జరీ చేయించారా? ఏం ప్రాబ్లం ఏముండే బాబు? హార్ట్ సర్జరీ అయింది. అవునా? ఏంది ప్రాబ్లం ఏముండే ఇంతకు? అంటే ఏదో హార్ట్కి సంబంధించింది, బ్లడ్ బ్రెయిన్కి తీసుకుపోయేది. దానికోసమని సర్జరీ చేయించినాం. ఎవరు వాళ్ళే అరవింద్ ఫౌండేషన్ వాళ్ళే చేయించారా? అంటే 60,000 ఇచ్చారు వాళ్ళు. ఎట్లా మీరే కన్సల్ట్ అయ్యారా? వాళ్ళ టీం వాళ్ళు వచ్చారా? అంటే మేమే కన్సల్ట్ అయినాం. ఇట్లా చెప్పినాం, ఇట్లా ఆపరేషన్ అయిందని చెప్తే వచ్చి ఇచ్చారు. హాస్పిటల్ వచ్చి ఇచ్చారు. ఇది ఎక్కడైంది ఆపరేషన్? ఎక్కడైంది? రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్లో అయిందా? సార్ల పేరు కూడా చెప్పండి. ఎవరు చేయించారమ్మా? తపన్ సారు, ఇంకో సార్ పేరు నాగేశ్వరరావు. డాక్టర్సా? సార్లు శ్రేష్ఠులు. ఎంత బిల్ అయింది మొత్తం? ఇక మా సిన్నోనికి తెలుసు కానీ 5 లక్షలు అయినాయి. 5 లక్షలు అంటే హాస్పిటల్ ఖర్చు మాత్రమే అది. ఈతల ఖర్చు ఇక రోజు బయట 50,000. ఖర్చు మస్తు అయినాయి. 8 రోజులకు 4 లక్షలు అవి. రోజు 50,000 చేసేదాకా. చేసినాక తీసుకోలేరు. బాబు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు అయిందమ్మా? 5 నెలలు. 5 నెలలు. 5 నెలలు ఉన్నప్పుడు. ఇప్పుడు మంచిగా ఉంటుండ మరి? ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ వెళ్ళాలి ఇంకా హాస్పిటల్. పోవాలి. వెళ్ళినప్పుడల్లా ఒక 15,000 అయితే పోయినప్పుడల్లా ఖచ్చితంగా. కార్ తీసుకొని పోవడానికి ఒక 5,000, హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి కదా అన్ని, అట్లా అయితే. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పక్క హాస్పిటల్ చెకప్ కోసం పోవాలి. వెళ్తాం ఖచ్చితంగా. ఇయర్లీ వెళ్తాం. ఇక్కడ నుంచి సైడ్ ఇక్కడ దాకా ఓకే. అట్లా చేసిండ్రు. అంటే ఇట్లా చేస్తే బాబాని బతకలేరు. ఈయనకి బాగా అంటే ఒక ఒరిజిన్ ఉంది, అందుకొరకు అట్లా సీరియస్ ఉండే అందుకని అక్కడికి తీసుకుపోతే ఇక చేసిర్రు. ఎన్ని సంవత్సరాలు బాబు? 6 ఇప్పుడు పడతాయి. 5 కంప్లీట్, 6 పడతాయి. ఈ డేట్ అయితే పడతాయి. ఇప్పుడు మీకు సహాయం చేసి కూడా 5 ఏళ్ళు అవుతా ఉందా? అవును, 5 years అవుతుంది ఇప్పటికి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంది బాబు? ఇప్పుడు మంచిగా ఉంటాడు? బాగానే ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇంకొక సర్జరీ ఉంది, దానికి కూడా ఎవరైనా హెల్ప్ చేద్దారేమో అని చూస్తున్నాం. అడిగిరా మరి? మళ్ళీ అరవింద్ అడగలేదు ఇంకా. ఇప్పుడు ఒకసారి చేసేటప్పుడు చెప్దామని హైదరాబాద్ వెళ్తాము తీసుకొని, అప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో. ఇప్పుడు బాబుకి సర్జరీ అయిన తర్వాత అరవింద్ అన్న వచ్చిండు, ఇక్కడికి వచ్చిండా? సర్జరీ అయినా తెల్లారే వచ్చి ఇచ్చి వెళ్ళిండు. ఫౌండేషన్ వచ్చి ఇక్కడికి వచ్చారు. ఎవరు వచ్చారు? అక్కడికే వచ్చిండు. వీళ్ళందరి ఫోటోలు కూడా తీసుకున్నాడు, ఆయన దిగిండు, పేపర్కి ఇచ్చిండ్రు. 60,000 ఇచ్చిన మాట అయితే నిజమే కదా? సార్కి వచ్చిన అబద్ధం ఉండదు కాడు కూడా. సార్కే మా చేతికి ఇవ్వలేదు, అంట పట్టుకున్నాం మేము. అట్లా మేము బిల్లు కట్టేది అంట్లా అకౌంట్లోనే పడ్డాయి అన్నట్టు. సార్కి డైరెక్ట్ సార్కే ఇచ్చేసారు. పోతున్నా మరి? స్కూల్కి వెళ్తున్నాడు? ఇప్పుడు వెళ్తున్నాడు. ఇప్పుడు కొంత మంచిగా ఉండే, యాక్టివ్గానే ఉంటాడా? హెల్దీగానే ఉన్నాడు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఏం పెంచినా నీ పేరు? రోహిత్. చెప్పు. స్కూల్కి వెళ్తున్నావా? అవునా? ఏ క్లాస్ నువ్వు? LKG. కానీ కొంచెం మళ్ళీ అయితే అటు కొంచెం చూడండి, మళ్ళీ ఒకటి ఉంది కదా, మూత్రం వల్లకి వెళ్ళి రాదు సార్. కిందికి వెళ్ళి సిద్ధంలోకి వెళ్ళి వస్తుంది. అంటే మొన్న సతీష్ కుమార్ దాంట్లో ఆయనకు గిట్లా గుడ్డు మీద గిట్లనే ఉంది, గిట్లా 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 ఇట్లా ఇట్లా చేసిండ్రు కానీ దీని కిందికి వెళ్ళి మూత్రం వస్తుంది ఆయనకు, అందులోకి వెళ్ళి రాదు. ఇప్పుడు మళ్ళీ సర్జరీ చేసుడు సార్. సేపు అయితే బతకడు. అడిగినారా మరి? అరవింద్ అన్నకు అడిగిరా మళ్ళీ? ఇక అడగలేదు సార్, అడగాలి. అడగండి, మళ్ళీ ఒకసారి అడగండి, చేపిస్తాడు ఆయన. సరే సార్. ఇప్పుడు ఆ సార్కి వేస్తుడు కదా, గెలుస్తాడు సార్? మరి గెలుస్తాడు దేవుడే సార్, గెలుస్తాడు. మీ పేరు? నా పేరు మమత. ఏం చేస్తుంటారు? నేను ఇంటికాడ ఖాళీగానే ఉన్నాను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు అరవింద్ ఫౌండేషన్ నుండి మీకు హెల్ప్ అందిందా? అందింది. ఎవరికి? నాకే. మీకేనా? అంటే ట్రీట్మెంట్ ఎవరికి? హస్బెండ్ చనిపోయిండు. ఓకే. చనిపోతే ఈ అరవింద్ సార్ హెల్ప్ చేసిండు. ఎట్లాకి ఇప్పుడు కుటుంబ పోషణ ఎట్లా కష్టమవుతుంది ఇప్పుడు ఇప్పటికి. హెల్ప్ చేసినాయి వీళ్ళకు, ఇక తర్వాత భవిష్యత్తు కోసం అవి పక్కకు ఉంచిన. ఇప్పుడు ఇక ఖర్చులకైతే ఇక ఇంటికాడ ఏదో చిన్న ఖర్చుల కోసం చిన్న పని చేసుకుంటున్నాం. ఎట్లా ఇప్పుడు? అంటే ఏమైనా ఉద్యోగం ఏమన్నా ట్రై చేసారా? పని వీటి కోసం ట్రై చేస్తుండే. ఇప్పుడు అడిగిరా ఎంపీ అరవింద్? మళ్ళీ కలవలేను. కలిసారు అంటే ఇట్లా ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ పాప స్కూల్కి వెళ్తే చూస్తే ఇప్పుడు ఈ పాపని స్కూల్కి పంపిస్తా. ఎవరు లేరు ఇంటికాడ. ఎట్లా అనిపోయినాక? హెల్త్ బాగాలేదు. అంటే అప్పుడు ఏమన్నా అందిందా హెల్త్ కోసం గవర్నమెంట్ నుండి? సీఎం ఎవరు ఎక్కడి నుండి ఏం సాయం రాలే.
అక్కకి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, దానికోసం అంటే వాస్తవమా అంటే కొంతమంది పేర్లు వచ్చినాయి, వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకుందామని వచ్చినాం అక్క. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఎట్లుంటుంది అక్క ఈ ఏరియాలో? ఈ ఏరియాలో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? నేను అరవింద్ సార్కి. అరవింద్ సార్. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ. సార్